అండి, అందరికీ నమస్తే. వొకాబులరీ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ఆటిజం కిడ్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వొకాబులరీ అనేది మనం చాలా ఇంప్రూవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి కిడ్‌కి కూడా మదర్‌నే ఒక ఫస్ట్ టీచర్ అవుతుంది. అది మన అదృష్టంగా భావించాలి ప్రతి తల్లి కూడా. ఎప్పుడైనా వీళ్ళు ఈ సిచ్యువేషన్‌లో ఉన్నారేంటి అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడే సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆ పెయిన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. ఇంకొకటి ఏంటి అంటే 24 అవర్స్‌లో ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మనం ఎంత టైం స్పెండ్ చేసినా అని గివ్ అప్ చేయకూడదు ఎప్పుడూ కూడా. రెగ్యులర్గా వొకాబులరీని ఇంప్రూవ్ చేస్తూనే ఉండండి, వర్డ్స్ చెప్తూనే ఉండండి. ఫస్ట్‌లో మీకు రెస్పాన్స్ రాదు వాళ్ళ దగ్గర నుంచి, కానీ కొన్ని రోజుల తర్వాత మనమే సర్ప్రైజ్ అయ్యేలాగా వాళ్ళు తయారవుతారు. ఎలా అంటే లైక్ ఇప్పుడు ఎలా నేర్పాలి అంటే తెలుగు వర్ణమాల కానీ, ఆల్ఫాబెట్స్ కానీ ఏవైనా సరే ప్రతిదీ ఒక లెటర్ నుంచి అన్ని లెటర్లకి ఫినిష్ చేసేలాగా వాళ్ళకి వర్డ్స్ చెప్పండి. అమ్మ, ఆవు అని చెప్పేసి, ఇంకా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ మొత్తం చెప్తూనే ఉండండి ప్రతిదీ. ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి ఆవు కనిపించినా అమ్మని చూపించి అలాగా ప్రతి దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే రెగ్యులర్గా అర్థం అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలాగా ఇంకా చెప్పాలి అంటే వెజిటబుల్స్ అన్నీ మీరు మార్కెట్కి వెళ్ళి తీసుకురాగానే వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. ప్రతి వెజిటబుల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా బీరకాయ, వంకాయ అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండండి. రెగ్యులర్గా ఏంటంటే కలర్ఫుల్గా ఉండేలాగా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కూడా చెప్తూ ఉండండి. వంట సామాగ్రి మనం వంట చేసేటప్పుడు ప్రతిదీ అంటే లైక్ ఇప్పుడు కూర చేస్తున్నాము, అన్నం వండుతున్నాము, అన్నం, కూర, పప్పు, రసం, పెరుగు, సాల్ట్ అలాంటివి. ఇంకా కూర చేసేటప్పుడు మీరు వంటలు చేసేటప్పుడు ప్రతిదీ పోపు పెట్టినప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ మనం కట్ చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయడం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక పోపు పెట్టేటప్పుడు గిన్నె పెట్టడం, స్టవ్ వెలిగించడం అవన్నీ రెగ్యులర్గా. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులో పోపు పెట్టేస్తున్నాం ఇప్పుడు అని చెప్పేసి పసుపు, కారం, నూనె, ఉప్పు అన్నీ వేయడం అనమాట. ప్రతిదీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండండి. ఇంకా బుక్స్ తీసినప్పుడైతే బుక్, పెన్ను, పెన్సిల్, స్లేట్, బ్యాగ్ ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండండి. అంటే ఒక్కొక్క స్టేజ్లో అంటే మనం దేనికి సంబంధించింది చెప్తున్నప్పుడు అలాగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా యానిమల్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. అన్నీ ఒక చోట పెట్టేసుకొని బొమ్మలు లాంటివి, కలర్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఫ్రూట్స్ కానీ ఇప్పుడు డ్రెస్ గురించి తీసుకున్నాం అనుకోండి, డ్రెస్ అంటే వాళ్ళు ఫస్ట్ ప్యాంట్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, ఇంకా షూస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. ఇలా వర్డ్స్గా కంప్లీట్గా నేర్పిస్తూనే ఉండండి. ఇంకా మీరు బయటకు వెళ్తున్నప్పుడు స్కూటీ మీద వెళ్తున్నారా, బైక్ మీద వెళ్తున్నారా, పెట్రోల్ బంక్కి వెళ్తాము, పెట్రోల్ వేయిస్తాము, మనం బ్రేక్ వేయడం కానీ, హారన్ కానీ ఇలా ప్రతిదీ కూడా చెప్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు బర్త్డే జరుగుతుంది అనుకోండి, అందులో ఏమేమి ఉంటాయి, కేక్, బర్త్డే పార్టీ, కేక్, క్యాండిల్ బ్లో చేయడం ఇలాంటివన్నీ. ఇంట్లో లైట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఫ్యాన్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, గీజర్, స్నానం చేయించేటప్పుడు హాట్ వాటర్, కోల్డ్ వాటర్కి డిఫరెన్స్ తెలిసేలాగా వాళ్ళ ఒంటి మీద జస్ట్ 4-5 చుక్కలు వేసేలాగా అది కూడా. ఇంకా ప్రతిదీ ఇంకా మనం ఎలా అంటే కంప్లీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. డెఫినెట్గా తెలుస్తాయి. బాడీ పార్ట్స్లో ప్రతిదీ అంటే ఇంకా ఐస్ చూపించమనడం, మీరు చూపిస్తూ వాళ్ళని చూపించమనడం, అలాగా అన్నీ అనమాట. ఐస్ కానీ, నోస్ కానీ, లిప్స్ కానీ, యానిమల్ సౌండ్స్ చెప్పండి. యానిమల్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ప్రిపేర్ చేయండి. మీరు చేస్తూ వాళ్ళకి కూడా చేపించండి. ఇంకా లైక్ ఇప్పుడు స్టోరీలా నేరేట్ చేయండి. లైక్ ఇప్పుడు కార్తిక్ అయితే ఎలిఫెంట్ ఇష్టం కాబట్టి నేను ఎలిఫెంట్ బేబీని తీసుకొని దాని మీద ఒక స్టోరీ చేయడం. అంటే పెద్ద ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ని అలాగా క్యాట్ బొమ్మలు కానీ, డక్ బొమ్మలు కానీ ఉంటాయి కదండి, అలాంటివి తీసుకొని అవి రెండు ఒక చోటకి వెళ్తున్నట్లుగా, ఎక్కడో ఒక ప్లేస్కి ఫారెస్ట్కి వెళ్ళి కూర్చున్నట్లు అలాంటివి కొంచెం స్టోరీలా క్రియేట్ చేసి చెప్పడం. ఇంకా ఫొటోస్ తీసుకోండి మీ ఇంట్లో, అందరి ఫొటోస్ తీసుకొని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి. వీళ్ళతో ఎక్కడికి వెళ్ళాము, అమ్మ, నాన్న, తాత, నానమ్మ, అమ్మమ్మ
అత్తయ్య, మావయ్య ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టోరీస్గా చెప్తూనే ఉండండి. పిల్లలతో ఉండేటట్లుగా చూసుకుంటూ, ఈ పిల్లలతో మనం ఎక్కడికి వెళ్తున్నాము, సో వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు నీతో పాటు వస్తున్నారు కదా, ఇట్లా ప్రతిదీ కూడా చెప్తూ ఉండండి. డెఫినెట్గా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఎంత ట్రై చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంత అర్థమవుతుంది, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అవన్నీ తెలుస్తాయి. ఎన్ని రోజులు చెప్పినా తెలియడం లేదు అనుకోవద్దు. ఒకరోజు మాత్రం మనం సర్ప్రైజ్ అయ్యేలాగా వాళ్ళు చేస్తారు. కార్తిక్ కూడా నా నోరు మూసేస్తూ ఉంటాడు, చెప్పొద్దు వద్దు, అయినా సరే నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా ఏదో ఒక రోజు వాళ్ళు వినడానికి ట్రై చేస్తారు. 11th డే అయినా వినడానికి ట్రై చేస్తారు, 10 days వద్దు అని చెప్పినా కూడా. ఇవన్నీ ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, మీకు ఒక అవగాహన తీసుకురావడానికి నేను చెప్తున్నాను. నాకైతే వర్కౌట్ అయ్యింది, మీకు కూడా వర్కౌట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ముందుగానే గమనించండి ఏ ప్రాబ్లం వచ్చినా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.